హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఎండాకాలం మందారాలు ఎక్కువ పూయాలన్నా మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న టిప్ ఏమి ఇస్తే మందారాలు ఎక్కువ పూస్తాయి అనేది కూడా చెప్పబోతున్నానండి. చిన్న వీడియో తీస్తున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మందారాలు మనం ఎలా గ్రో చేసుకోవాలి, ఏంది ఎలా చేసుకుంటే ఎంత బాగా వస్తాయి మందారాలకి ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కూడా చెప్తున్నానండి. ఎప్పుడు ఎంత కేర్ తీసుకుంటారో మందారాలకి అంత బాగా పూలు అనేటివి వస్తాయి. చూడండి, నాకు చెట్టు నిండా ఎంత బాగా పూస్తున్నాయి. అసలుకి చిన్న చిన్న టిప్స్ ఏంటండి, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ ముందుగా మనం వాటర్ ఇచ్చుకోవడం కానివ్వండి, కంపోస్టులు కానివ్వండి, పూలు అయిపోయినప్పుడు ఇవ్వండి పొండాకులు కానివ్వండి, మన కింద మెయిన్ మొదట భాగంలో మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఎండ గాలి మెయిన్ మనకి వాటికి ఆక్సిజన్ చెట్లకు కూడా ఎంత హెల్దీగా గ్రో చేసుకోవాలంటే మనం ఎప్పుడు గ్రీన్గా ఉండేటట్టు మందారాలు చూసుకోవాలన్నమాట. ఎంత గ్రీన్గా ఉంటే అంత హెల్దీగా ఉన్నట్టు మన మొక్కలు. చూడండి, మన మందారం మొక్క పెట్టిన దాంట్లోనే ఎంత బాగా పెరుగుతున్నాయో మందారాలు చూడండి ఎంత బాగా వస్తుంది కూడాను. నేను ఏమేమి ఇస్తాను, కంపోస్ట్లు ఎలా చేసుకోవాలి ఏందనేది కూడా ఫుల్ చెప్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చిన్న గార్డెన్లో మిద్దె పైన పెట్టుకునే వాళ్ళు చిన్న కుంపట్లో పెట్టుకున్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి, పెంచుకోవచ్చు కూడాను. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి మందారాలు కూడా అంత బాగా వస్తాయి. చూడండి, నా దగ్గర 3 కలర్స్ ఉంది. 3 కలర్స్ ఎప్పుడు డైలీ నాకు అంత బాగా పూస్తున్నాయి. చూడండి, అసలు రియల్గా మీకు చూపిస్తున్నాను. మందారాలు ఎప్పుడు కూడాను చెట్టు నిండా పూయాలన్నా కూడా ఎప్పుడు మొక్కని ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవాలి, కటింగ్ చేయాలి. కటింగ్ చేసే కొద్దీ మందారాలు చూడండి, ఆ చెట్టు నేను ఎప్పుడు కటింగ్ చేస్తాను. ఎంత కటింగ్ చేస్తే అంత బాగా మందారాలు పూలు కూడా పూస్తాయండి. అసలు నేను చిన్న మందారాలు కూడా ఎప్పుడు కటింగ్ ద్వారా కూడా ఒక చెట్టు తెచ్చుకున్నప్పుడు 4 చెట్లుగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, నా దగ్గర ఉన్న మందారాల్లో ఒక 3 కలర్స్ 2 రెక్కల 2 కలర్స్ ఉండేయండి. ఎప్పుడు మందారాన్ని హెల్దీగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనకి తెగుళ్ళు కానీ మందార ఎక్కువగా తెల్ల తెగుళ్ళు అలాంటివి వస్తాయి. అలా రాకుండా మనం చేసుకోవాల్సినవి ఏంటో కూడా చెప్తానని. నేను ఏమి ఇస్తాను లిక్విడ్ కూడాను చూపిస్తానండి, ఎలా చేస్తాను పౌడర్ అది కూడా మొక్క మొదట్లో ఎలా ఇస్తాను అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక గుప్పిడంతా ఆవాలు తీసుకోండి. ఆవాలు వేసేసాక మిక్సీ పట్టాక ఇదిగోండి కొంచెం చెక్క కూడా వేసేసిండి. దీంట్లో ఒట్టి ఆవాలు కాకుండా కొంచెం ఏరుపురుగు అలాంటివి ఉన్నా కూడా పోతాయి, అందుకని చెక్క వేస్తున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, మెత్త పేస్ట్లా పౌడర్లాగా వేసేసుకున్నాం కదా. ఇవి మందారాలకి మెయిన్ ఈ పొడి వేయడం వల్ల ఏంటంటే మొగ్గలు రాలిపోతుంటాయి కదా, అలా రాలిపోకుండా చెట్టు నిండా కూడా మందారాలు పూడ్చుకోవాలన్నా కూడా ఈ ఆవాల పొడి అనేది చాలా బాగా పనిచేస్తాయండి. మెయిన్ ఎయిర్ పురుగు కూడా పడకుండా ఉంటుందండి. కింద చెక్క వేసాను కదా, చెక్క ఆవాలు 2 బాగా పనిచేస్తాయండి. ఏ మొక్కకైనా ఇచ్చుకోవచ్చు, ఇదే కానీ కాదు మందారాలకి ఎట్లకైనా ఇచ్చినా కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇలా చేసి చూడండి, మీ మొక్కలకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి. మందారాలు సమ్మర్ అంతా ఎక్కువ పూపించుకోవాలన్నా కూడా ఇవి మెయిన్ మందారాలకి ఏంటంటే మనకి పూలు రాలిపోతుంటాయి కదా, కొంచెం పొండు రాలిపోయి అలాంటప్పుడు ఏంటంటే అవి కొంచెం మన మొక్క మొదట్లో కానీ అట్లా ఈ పొడి చేసుకొని మంచి ఆ పొడికి ఎండలో పెట్టుకోండి. ఆవాలు మంచిగా పొడి కావాలన్నా కూడా ఎండలో పెట్టుకొని ఇచ్చారనుకోండి, కంపల్సరిగా మొక్క చాలా చూడండి అసలు పూలు అయితే ఎంత బాగా వస్తాయో. మీకు నేను డైలీ వీడియోలు పెడుతూనే ఉంటాను కదా, పూలు ఎలా వస్తాయి ఏమై కూడా. నాకు మొగ్గలు చూడండి, అసలు పూలు కోసుకొని చూడండి ఎన్ని పూలు వస్తుంటాయను. ఎక్కువ మొక్క మొదట్లో మనం ఇట్లా వారానికి కానివ్వండి 2 వారాలకు కానివ్వండి వేయడానికి ట్రై చేయండి. ఇంకా మనం ఎక్కువ కటింగ్ల ద్వారా కూడా మందారాలు పెట్టుకునేదానికి కూడా కొమ్మలో నుంచి పెట్టానండి. చూడండి, ఇదిగోండి చిన్న కొమ్మ ఇలా గుచ్చి పెట్టేశాను. చూడండి, ఈగుర్లు పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. చిన్న స్టెమ్ నుంచి కూడా మనం మందారాలు కూడా పెంచుకోవచ్చండి, ఈజీగా పెంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మనం వర్షాకాలం పెట్టేసుకున్నాం అనుకోండి, మందారాలు చాలా బాగా వస్తాయండి. మనం ఒక చెట్టు మందారం తెచ్చుకుంటే మనం 4-5 మందారాలు గ్రో చేసుకోవచ్చు అనమాట.
పూలు కూడా అంత బాగా పూస్తాయండి. మనం ఇచ్చే జాగ్రత్తగా మనం వాటిని కేరింగ్గా చేసుకుంటే మందారాలకి ఎటువంటి బెస్ట్ పురుగు కానివ్వండి, తెగుళ్ళు కానీ అలా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మేము చూపించినట్టు ఆ వీడియోలు ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. కంపల్సరీగా మొక్కకి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. మనం ఆ చెట్టుని నీట్గా చూసుకోవడం కానివ్వండి, పురుగు పట్టకుండా. మనకి మెయిన్ మందారాలకి తెల్ల తెగులు అలా వస్తుంటాయి కదా, వాటికి రాకుండా మనం మెయిన్ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా వచ్చినప్పుడు మొక్కని ఇంత జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అలా ఉన్నప్పుడు కూడా వాటర్తో కడగడం కానీ అలా చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు వాటర్ ఇవ్వాలి, మంచిగా చేసుకుంటూ రావాలండి. ఎప్పుడు వాటర్ కానివ్వండి మనం ఇచ్చేటప్పుడు కూడా మందారాలు కేరింగ్ చాలా బాగా చేసుకోవాలండి. మందారాలకి మెయిన్ మందారాలు మనం ఎంత కేర్ తీసుకొని ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా మనకి పూలు అనేటివి కూడా చాలా బాగా వస్తాయండి. మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా కూడా ఇలా నేను చెప్పినట్టు చిన్న చిన్న టిప్స్ పాటించండి. బింగ్ కడిగిన వాటర్ నేను చెప్తూనే ఉంటాను కదా, ఎప్పుడు కూడా ఇదిగోండి ఎప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇంకా కేరింగ్ లేకుండా వదిలేసాం అనుకోండి, అట్లాగే అవి కూడా కాపు కూడా చాలా వరకు తగ్గుతాయండి. మనం ఎంత కేర్ తీసుకొని ఎంత జాగ్రత్తగా మనం ఇలా వాడుతుంటామో అంత బాగా మనకి మందారాలు కూడా సమ్మర్ అంతా తీసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం మందారాలు జాగ్రత్తగా చేసుకోవచ్చు. మందారాలే కానివ్వండి, ఏ పూల మొక్కలకు కానివ్వండి, మనం డైలీ ఏదో ఒక పూలు వాడుతుంటాం కదా, ఏ పూల మొక్కలకైనా కూడా నేను ఇప్పుడు ఎలా ఇస్తానో ఒక్కో స్పూన్, లేదంటే మీరు వాటర్లో కలిపి కూడా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి. మందారాలకి మొక్క మొదట్లో వచ్చేసేసి కొంచెం ఇట్లా తీసుకోండి అనమాట. ఇదిగోండి, ఏమన్నా గెడ్లున్నా కూడా తీసేసేసి, ఆ గెడ్డు ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ మొక్క ఆ గెడ్డికి పట్టేస్తుంది మనం వేసిన ఇది. ఆవాల పొడి అనేది చాలా బాగా పనికొస్తుంది, మంచి బెస్ట్ రిజల్ట్స్ అండి. వంటింట్లో దొరికేదే కదా, వంటింట్లో మనం పడేయకుండా మనం అప్పుడప్పుడు వారానికి కానివ్వండి, 2 వారాలకు కానివ్వండి ఇలా చేసి పెట్టారనుకోండి, మనకి కార్బన్ ఇప్పుడు ఇది ఇస్తుంటాం కదండి మొక్కలకి, అలా కూడా ఈ ఆవాల పిండి అనేది ఆర్గానిక్ పద్ధతిలో చాలా బాగా పనికొస్తుందండి. ఇలా చేశారనుకోండి పూలకి కానివ్వండి, కింద ఏమన్నా ఏరు తెగుళ్ళు ఉన్నా కూడా వేప పిండి కన్నా కూడా చాలా బాగా పనికొస్తుంది. ఇది కొంచెం వేసేసి మట్టేసేసిండి, ఒక్కొక్క స్పూను ఇట్లా వేసేసిండి. అవన్నీ వాటర్ పోసేసామనుకోండి, కింద ఏరు తెగుళ్ళు కానివ్వండి, ఏమన్నా చీమలు సన్న అలా ఉన్నా కూడా నేను చెక్క వేసాను కదా, చెక్కకి ఆ వాసనకి చాలా వరకు తగ్గిపోతాయి అనమాట. మందారాలకి కంపల్సరిగా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మొక్కకి నేను మొక్క మొదట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి మొక్క అనుకోండి. ఎప్పుడు కూడా మందారాల చెట్టు మట్టి కొంచెం గట్టిగా ఉండకూడదండి. ఎంత చూడండి, ఇప్పుడు పెద్ద చెట్లకైతే ఒక 2 స్పూన్స్ ఇవ్వండి, చిన్నవి అయితే కొంచెం తగ్గించే ఇవ్వండి. మట్టి కొంచెం దీనికి చుట్టూ వేస్తున్నాను, ఇది చాలా పెద్దది కాబట్టి మొత్తం చల్లుతున్నాను, చుట్టూ రౌండ్గా వేసేస్తున్నాను నేను. వేసేసి వాటర్ ఇచ్చారనుకోండి, మంచికి కింద ఏరుల్లో నుంచి మంచి స్ట్రామిన్ అనేది కాడలు కానివ్వండి, పురుగు ఏమన్నా ఉన్నా కూడా ఇవి రాలిపోకుండా కానివ్వండి, అలాంటివి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆవు పిండి వేయడం వల్ల ఏంటంటే ఆవాల పిండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో మనం వాటర్లో కలిపి కూడాను మనం ఇచ్చుకోవచ్చు, వాటర్లో కూడా కలిపి డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. వాటర్లో వేయలేకపోయినా ఇలా పొడి చేసేసి మీకు అంత టైం లేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకోటి చూడండి, అసలు మట్టి చూడండి, ఎప్పుడు మట్టి మనం మొక్కలు పెట్టేటప్పుడు ఇంత పొడి పొడిలాడుతూ ఉండాలండి. గడ్డి తీసేసుకోవాలి. మనం గార్డెన్లో వచ్చినప్పుడు మెయిన్ మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు కూడా చూడండి. అసలు నాకు మట్టి కూడా ఇది మెయిన్ నేను ఏంటంటే కంపోస్ట్ మట్టే ఉంటుందండి. మెయిన్ నాకు కంపోస్టే ఎక్కువ, కంపోస్టే. చూడండి, నేను కూరగాయల మొక్కలు అలాంటివన్నీ, కూరగాయలు వస్తాయి కదా వేస్టేజ్, అలాంటివన్నీ నేను మొక్క మొదట్లో పెట్టేస్తాను అనమాట. తెచ్చేసి కూరగాయల తొక్కులన్నీ ఇట్లా వేస్తాను. ఫ్రూట్స్ ఏమన్నా తొక్కులు కానివ్వండి ఏది నేను పడేయను అనమాట. పడేయకుండా కూడా మనం మంచి కంపోస్ట్, చెట్లు ఎంత హెల్తీగా కూడా పెరుగుతాయి. వేస్ట్గా మనం పడేస్తుంటాం కదా, మనం లేదన్నా ఒక కంపోస్ట్ లాగా ఒక దాంట్లో పెట్టుకొని కంపోస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతుంటాయి అన్నమాట. మనం కొనుక్కొచ్చి బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా మనం చేసుకోవచ్చు. ఇంకా మనం ఇది
ప్రతి ఒక్క పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. పూల మొక్కలకి ప్రతి మొక్కకి ఇచ్చారనుకోండి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఏ పూల మొక్కలకైనా ఇవ్వచ్చు. ఇదిగోండి నేను ఈరోజు కస్తూరి మొక్కలకు కూడా ఇస్తున్నాను. అంటే చేసుకుంటాను కదా, చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 2-3 చెట్లకి కూడా ఇస్తానన్నమాట. ఒకదానికే ఇవ్వను, పూల చెట్లకి అన్నిటికీ ఇస్తుంటాను అనమాట. నాకు ఇంత బాగా పూలు వస్తున్నాయంటే నేను చేసేది ఇంట్లో వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే కేరింగ్గా మనం చేసుకోవాల్సిన వేస్ట్ వాటిలు వంటింట్లో వచ్చే వాటితోనే మనం ఎంత బాగా చేసుకుంటున్నామో చూడండి. అసలుకి మొగ్గలు కూడా నాకు పూలు అనేటివి చిన్న డబ్బాలో పెట్టినా కూడా ఎంత బాగా పూలు వస్తున్నాయి కూడా చూసారు కదా. ఇది ఒక చిన్న మొక్క కంటే మనం గార్డెన్లో స్ప్రెడ్ చేసామనుకోండి, మనం ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత బాగా మందారాలు పెంచుకుంటే అంత బాగా మనకి పూలు అనేటివి కూడా వస్తాయి. మందారాలు చూడండి అసలు ఎంత హైట్ వస్తున్నాయో. నేను చూడండి స్టెమ్ మెయిన్ చెప్తుంటాను కదా, నేను కింద నుంచే స్టెమ్ కటింగ్ చేస్తూనే ఉంటానండి. చూడండి ఎన్ని స్టెమ్లు వచ్చాయో. మనం చెట్టు ఎప్పుడు కూడా కట్ చేయాలి. మనం కట్ చేసే కొద్దీ మందారాలు కూడా అంత బాగా వస్తాయి. మెయిన్ మనం దీన్ని కటింగ్లతో పాటు మనం వాటికి ఏదో ఒక పోషకాలు అనేటివి కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. అలా పోషకాలు ఇస్తేనే మనకి మొక్క అదే పూలు ఇవ్వడానికి కాదు, మంచి పూలు కూడా మనకు అంత బాగా చూడండి. కొమ్మకి అసలు నాకు చూసారు కదా ఎన్ని పూలు వస్తాయోనండి, డైలీ వస్తాయి నాకు. చూసారు కదా, ఏదో ఒకటి మనం కంపోస్ట్ వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఫర్టిలైజర్ లాగా తయారు చేసి మొక్కలకి ఇస్తుంటే మంచి ఆర్గానిక్గా మనం చేసుకుంటున్నామంటే చాలా మంచిది కదా హెల్త్కి. చాలా మన పూలు కూడా ఎంత ఆర్గానిక్గా కూడా చేసుకుంటున్నాం. చూడండి ఎంత హెల్తీగా ఉండే ప్రతి ఆకు కూడా మనకి కింద దాంట్లో పెట్టినా కూడా ఇంత హెల్తీగా పెరుగుతున్నాయంటే మనం ఇచ్చే పోషకాలు మనం చేసుకునే కొంచెం శ్రమ పెట్టి చేసుకుంటే ఏదైనా కూడా చేసేదాన్ని బట్టే మనకి అవన్నీ వస్తాయండి. చూడండి అసలు చూడండి చెప్తున్నాను కదా, మందారాలకి మనం ఎప్పుడు పూలకే కాదు కూరగాయల మొక్కలకు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మందారాలు ఎలా పెట్టుకోవాలి ఏందనేది కూడా చెప్పాను కదా. ఈజీ మెయింటైనింగ్ అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. మనం కాకపోతే సమ్మర్లో ఇంకొంచెం జాగ్రత్త చేసుకొని వాటర్ ఇచ్చుకోవడం కానివ్వండి, ఇంకా పురుగు కానివ్వండి, వీటికి మెయిన్ తెల్ల తెగులు అట్లా వస్తాయి. అలా రాకుండా మనం ఏమేమి ఇచ్చాలో నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. తెల్ల తెగులకు కూడా నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తానండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.